నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష అందరికీ తెలిసిందే. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు వారు. ఆల్మోస్ట్ భారతదేశంలో 10 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడతారు రెండో లాంగ్వేజ్గా. అలాంటి తెలుగు భాషని ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలల్లో, బయట సంస్థల్లో, అలాగే ఇంకా ఇతర వ్యక్తులు భాషను అవహేళన చేస్తూ, కించపరుస్తూ, అసలు దానికంటూ ఒక మర్యాద ఇవ్వకుండా పరాయ భాష మీద మోజు చూపుతున్నారు. పరాయ భాషని ఎంకరేజ్ చేస్తున్నారు. దీనివల్ల మాతృభాషను కోల్పోతున్నాం అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అసలు ఆయన ఏం మాట్లాడారు, ఏమైందో ఒకసారి వీడియోలో చూద్దాం మనం కూడా. అదే మరిగా మనందరం మాతృభాషను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానే కదా, ఏ ప్రభుత్వం అయినా భాషను కాపాడుకోవాలి, ప్రాంతీయతను కాపాడుకోవాలి. నెక్స్ట్ వీఆర్ వన్, మనందరం ఒకళ్ళమే, అన్నదమ్ములుగా విడిపోయినా కలిసి ఉన్నాం ప్రతి ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రకటనల వరకు మాత్రమే పరిమితం అయిపోతున్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ తెలుగు కన్నా ఫస్ట్ లాంగ్వేజ్ ఎక్కువగా ఆంగ్ల భాష మీద మోజు చూపుతున్నారు, ఎక్కువ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే మనకి కళ్ళు ఉంటేనే కళ్ళజోడు పెట్టుకుంటా ప్రపంచాన్ని చూడగలం. మాతృభాష అనేది కళ్ళు లాంటివి, పరాయ భాష అనేది కళ్ళజోడు లాంటిది. కళ్ళు ఉంటేనే కదా కళ్ళజోడును చూడగలం. ఆ విధంగా మన భాషను ప్రేమించుకుని పక్క భాషను గౌరవిస్తూ ఆ దిశగా వెళ్ళాలి అని ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు, ఈ రాజకీయ నాయకులందరూ. కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం చూసుకొని, మన కింద ఉన్న తమిళనాడు రాష్ట్రం, అక్కడ వాళ్ళకి తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, హిందీ వచ్చు, మలయాళం వచ్చు, మరాఠీ వచ్చు, 5-6 భాషలు వచ్చినా సరే వాళ్ళ మాతృభాష తమిళంకి ఎంత ప్రయారిటీ ఇస్తారో మన అందరికీ తెలుసు. వచ్చినా కూడా మాట్లాడరు, ఏవైనా సెకండ్ వాళ్ళకి. భాష మీద మమకారం అక్కడ వాళ్ళకి అలా ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఆ ప్రేమ, ఆ గౌరవం లేదు. ఇప్పుడు చూడండి, ఇంకా తెలుగు భాషను కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి తెలుగు భాషని కాపాడుకోవాలి అని చెప్తుంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది తెలుగు భాష అనేది ఎంతకి పడిపోతున్నాం, తెలుగు భాషని మనం ఎందుకు చిన్న చూపు చూస్తున్నాం ఇప్పుడే మనకు క్లియర్ గా చెప్పకుండానే చెప్తున్నారు వీళ్ళు. ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు, ఆయన జన్మదినం, అది కూడా 161వ జయంతి జరుపుకుంటున్నాం. తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం మళ్ళీ చాలా మందికి ఒక సందేహం, డౌట్ కూడా ఉంటుంది. తెలుగు భాషని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా విశ్వసించి వ్యాప్తించిన వ్యక్తి ఎన్టీ రామారావు అంటారు. కాదు, గిడుగు రామమూర్తి గారు ఉన్నారు, ఈయనకన్నా ముందు శ్రీకృష్ణ దేవరాయలు వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. జస్ట్ ఆయన కంటిన్యూ చేశారు ఎవరు? ఎన్టీ రామారావు. చాలా మందికి అది తెలియదు. భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గిడుగు రామమూర్తి గారి జయంతిని భాషా దినోత్సవం ఇప్పుడు ఆయన జయంతి గిడుగు రామమూర్తి గారు. సో తెలుగు భాషా దినోత్సవంగా చేస్తారు ఆయన జయంతిని. ఈ సందర్భంగా వీళ్ళు తెలుగుకుంటూ వస్తున్నారు. ఒకటి చెప్తున్నాను చూడండి, ఎప్పుడైతే మనం తెలుగు మాట్లాడడం ఆపేస్తామో, తెలుగులో సంభాషణ చేసుకోవడం ఆపేస్తామో, తెలుగు భాషను మనమే చంపేసిన వాళ్ళు అవుతాం. ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడే మిత్రులు చాలా మంది మాట్లాడారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భాష లేకపోతే మన మనుగడే ఉండదు. తెలుగు జాతికి ఉనికి, భాష లేకపోతే మనకి ఉనికి ఉండదు, ఏముందని చెప్తున్నారే. కానీ భాషను ఏ విధంగా ఎంతవరకు కాపాడుతున్నారు? ఎన్ని స్కూల్స్ లో ఇది ఇంప్లిమెంట్ అయ్యాయి? ఆ దిశగా ఎందుకు అరికట్టలేకపోతున్నారు? వాటి మీద కూడా కసరత్తు చేయండి. కేవలం పండగ వచ్చినో లేకపోతే ఇంకో ఇతర ఈవెంట్ వచ్చినప్పుడే వీళ్ళు ప్రగల్భాలు ఇలా
తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈయన ఏపీ సీఎం చంద్రబాబు తెలపడం జరిగింది. నాగరికత గాని సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష. ఈరోజు మనందరం గర్వంగా ఉన్నాం. దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఏముందండి, పక్క భాషని ప్రేమిద్దాం లేదా గౌరవిద్దాం, మన భాషను కూడా ప్రేమించుకోవాలి కదా. కానీ కొన్ని ప్రభుత్వం కూడా వీటి మీద కసరత్తు చేయండి. ఎందుకంటే మీరు చెప్పేస్తే వెళ్ళిపోతా సరిపోదు. అది ఎంతవరకు మీరు చేతల్లోకి తీసుకొచ్చారు, ఎంతవరకు జరిగిందో అని కరెక్ట్గా మీరు కొంచెం గ్రౌండ్ వరకు వెళ్తే కానీ ఇది అమలు అవ్వదు. సో ఇది ప్రభుత్వం వెంటనే ఫోకస్ చేసి కసరత్తు చేసి భాషని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇటు ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన మీద కూడా ఉంది. సో మన భాషని ప్రేమిద్దాం, పక్క భాషను గౌరవిద్దాం. తెలుగువాడు అంటే తెలివైనోడని, తెలివి తక్కువవాడు కాదని మనం ప్రూవ్ చేసుకుందాం. ఎందుకంటే తెలుగు భాషల్లో చూడండి చాలా అంటే చాలా ఉంటాయి. అసలు శ్లోకాలు కానీ ఇవి కానీ అవి ఎన్నో ఉంటాయి. అలా అని మిగతా భాషల్లో ఉండవని కాదు. కానీ దీనికి ఉన్న వైశిష్టత మిగతా భాషలకు చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈయన తెలపడం అయితే జరుగుతుంది. సో ప్రభుత్వం కొంచెం కసరత్తు చేసి విద్యా విధానంలోనూ అటు పాఠశాలలోనూ కూడా ఎక్కువగా ఫస్ట్ సబ్జెక్ట్ గా తెలుగుకు ప్రయారిటీ ఇచ్చి తర్వాత ఏ భాషలు కానీ ఇవ్వాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం.